హాయ్ అండి. ఈరోజు మనము పొద్దున్నే ఇడ్లీ టిఫిన్కి ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో, కొబ్బరి చట్నీ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇది ఇడ్లీ రవ్వ అండి. పొద్దున 10 గంటలకి నానబెట్టాను. ఒక గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులు రవ్వ వేసుకొని నానబెట్టుకొని బాగా శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ వేసి కలిపి పెడుతున్నాను. తెల్లాటికి బాగుంటుంది. దీంట్లో ఒక హాఫ్ చెంచా, ఒక పావు చెంచా సోడా ఉప్పు, ఒక చెంచా ఉప్పు మనం చూసేసుకోవాలండి. మన రుచికి తగినట్టు ఉప్పు వేసుకోవాలి. ఇది ఇప్పుడు మనం మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇది మంచిగా కలుపుకొని ఈ మినప్పప్పు బాగా మెత్తంగా వేసుకోవాలండి. మెత్తంగా అంటే మన ఇట్లా నీళ్ళలో వేసామంటే అది పైకి తేలాలి. అప్పుడు బాగా మెత్తగా అయింది. ఇడ్లీ కూడా మెత్తగా స్పాంజీలాగా వస్తాయి. మనం ఇడ్లీ పిండి ఈ విధంగా కలుపుకున్నామండి బాగా. ఇప్పుడు మనము మూతేసి పెట్టేసుకుందాం. ఇదిగండి, మనం పిండి రాత్రి పులవ పెట్టుకున్నాం కదా, ఆ పిండి ఇగో ఇలాగా ఎట్లా బాగా పులిసి ఎట్లా వచ్చిందో చూడండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. నేను ఒకసారి ఇడ్లీ పిండి ఈ చిన్న దాంట్లో పెట్టాను. అది తెల్లారు లేసేలేకే మొత్తం పులిసి ఉబ్బి మొత్తం కింద పోయింది. అందుకని అప్పటి నుంచి నేను కొంచెం పెద్ద గిన్నెలోనే పెడతాను ఇడ్లీ పిండిని. ఇప్పుడు మనం ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఇడ్లీ పెట్టుకున్నాం. ఇప్పుడు మనము ఇడ్లీ పెట్టుకుందామండి. ఉప్పు అది బాగా కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మనము ఇడ్లీ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని వాటర్ పోసుకుందాం. ఒక్క చెంబు నీళ్ళు సరిపోతుంది. మనం కుక్కర్ పెట్టుకొని వాటర్ పోసుకున్నాం కదండి. ఇప్పుడు మనం నీళ్ళు మరిగినాయి. ఇప్పుడు మనము ఇడ్లీ పెట్టేసుకొని మంచిగా మూత పెట్టుకొని మనకి ఇడ్లీ 10-15 నిమిషాల్లో ఉడికిపోతాయండి. విజిల్ వచ్చింది. ఇప్పుడు మనం చట్నీ తయారు చేసుకుందాం ఇడ్లీలోకి. ఇప్పుడు మనకి చట్నీకి కావాల్సింది ఒక 2 చెంచాల పల్లీలు, ఒక 2 చెంచాల పుట్నాల పప్పు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక కప్పు పచ్చి కొబ్బరి. ఇవి మన చట్నీకి. కొన్ని అల్లం ముక్కలు కొన్ని. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని చట్నీకి స్టవ్ ముట్టించి రెండు చెంచాలు పల్లీలు వేసుకుందామండి. పల్లీలు మంచిగా వేపుకుందాం.
సిమ్లో పెట్టుకొని మన పల్లీలు వేగినాయి కదండి, అట్లా వేగినాయి. మనం ఒక చెంచా ఆయిల్ వేసుకొని ఒక అర చెంచా ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. నేనైతే కొన్నే తీసుకున్నానండి, ఇవి బాగా కారం ఉంటాయి కాబట్టి కొన్నే తీసుకున్నా. మీ కారాన్ని మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి పచ్చిమిరపకాయలు. మనకు పల్లీలు వేగినాయండి, కొబ్బరి వేసుకున్నాం. కొబ్బరి తర్వాత అల్లం ముక్కలు కొన్ని, రెండు మూడు చిన్నులపాయ ఎల్లిగడ్డలు, 2 చెంచాలు పుట్నాల పప్పు కూడా వేసుకున్నామండి. ఇవి మనకి వేగినాయి కదా, ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఒక చింతపండు కూడా వేసుకుందామండి, 2 రెబ్బలు చింతపండు వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ చల్లారినాక మనం మిక్సీ పట్టుకున్నాం. మనకి ఇక్కడ పక్కన ఇడ్లీ కూడా విజిల్స్ వస్తున్నాయి, ఇడ్లీ కూడా ఉడికిపోతుందండి. ఈ లోపల మనం ఈ చల్లారితీ చట్నీ పట్టుకొచ్చుకున్నాం. మనకి ఇవి చల్లారిపోయినాయండి, మనము మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకొని వద్దాం చట్నీ. ఇప్పుడు మనము ఉప్పు వేసుకొని మన రుచికి సరిపోయినంత ఉప్పు అండి, నేను కళ్ళు ఉప్పు వేసుకుంటున్నా, టేస్ట్కి సరిపోయినంత. మనకి ఇడ్లీ కూడా అయిపోయింది కాబట్టి పొయ్యి బంద్ చేసుకొని మనం చట్నీ వేసుకున్నాం. ఇప్పుడు మనకు చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఉండాలి చట్నీ. ఇప్పుడు మనము వేరే గిన్నెలకి పోసేసుకుందాం. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక చెంచా ఆయిల్ వేసుకొని మనం దీంట్లోకి చట్నీలోకి తాలింపు పెట్టుకుందామండి. తాలింపు గింజలు, ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర. ఎండుమిరపకాయలు కొన్ని. మనకు తాలింపు కూడా ఏగిపోయిందండి. మనం తాలింపు వేసుకొని కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగ వేసుకున్నామండి. చట్నీలోకి ఇంగ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తాలింపు చట్నీలో వేసేస్తాం. ఎంతో మనకి టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఇడ్లీ కూడా చూసుకుందామండి. చట్నీ మీద మూత పెట్టుకొని పక్కకు పెట్టి మనం ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ రెడీ అయిపోయినాయండి, ఉడికిపోయినాయండి, మెత్తగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇవి తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. మనం వేడి వేడి ఇడ్లీ రెడీ అయిపోయినాయండి. కొబ్బరి చట్నీ, ఇడ్లీలోకి కారం, చిన్నులపాయ కారం, దాంట్లోకి వేడి వేడిగా నెయ్యి వేసుకొని కారంలో తింటే ఉంటుందండి,
సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలు చూడండి ఎంత మెత్తంగా స్పాంజీ లాగా ఎట్టుండయో. పిండి పులిస్తేనండి ఇడ్లీ ఎంత బాగుండేది, ఎంతో సూపర్ టేస్టీగా ఉంటుందండి. కొబ్బరి చట్నీలోకి కనుక ఇడ్లీ తీసుకొని ఇంకోటి కారంలో అద్దుకొని తింటే ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ రెడీ అయిపోయినాయి కాబట్టి మీ ఇంట్లో కూడా ఒకసారి ఇలానే చేసుకొని చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.